పీఠాలు 4 పీఠాలలో పీఠాధిపతులు కావాలి అంటే ఇవి అర్హతలు అని ఆయనే నిర్ణయం చేసేశారు. ఒకటి, పవిత్రమైన జీవనము కలిగిన వాడై ఉండాలి. ఏ క్షణంలో ఎక్కడా అపవిత్ర జీవనం ఉండకూడదు. ఇంద్రియములను గెలిచిన వాడై ఉండాలి. వేదాంగముల యందు శాస్త్ర పండితుడై ఉండాలి. సర్వశాస్త్రముల యందు ప్రతిపాదింపబడిన యోగ విద్యలన్నీ తెలిసిన్నవాడై ఉండాలి. ఆయా పీఠాలను అధివసించినప్పుడు శంకరనామం అన్వయం అవుతోంది. కాబట్టి ఇలాంటి వాడు ఒకడిని తయారు చేసుకోవడం సాధ్యమా? ఏ గురువు అయినా తయారు చేయడం తెలియక. అందుకే శంకర పీఠాల్లో ఒక విషయం చెప్తారు. పీఠాధిపతిగా తాను పీఠ సంరక్షణం చేస్తూ ధర్మప్రచారం చేస్తూ దేశంలో ధర్మాన్ని నిలబెట్టడం ఎంత గొప్పో ఉత్తర పీఠాధిపతిని నిర్ణయించడం అంత గొప్ప. ఎందుకని? తయారు చేయడం ఎలా సాధ్యమండి? లక్షణాలు ఉండద్దా? ఎంత నేర్పితే మాత్రం జితేంద్రియుడు అంటే అది ఎవరు నేర్పుతారు? ఆ ఇంద్రియజయం ఎలా వస్తుంది? కారణజన్ముడై ఉండాలి. అయితే ఎవరైనా ఇంద్రియములకు పడిపోవలసిందే. అంటే కారణజన్ముడైన వాణ్ణి వెతికి పట్టుకోగలగాలి. సరి అయిన ఉత్తర పీఠాధిపతిని పట్టుకోగలిగాను అని ఆనందపడిపోతారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు శృంగేరి పీఠానికి భారతీ తీర్థ మహాస్వామి వారిని పీఠాధిపత్యం ఇచ్చిన తర్వాత గణపతి వాక్యార్థ సభలను జరుగుతుంటాయి సంవత్సరానికి ఒకసారి శృంగేరిలో. అందులో భారతీ తీర్థస్వామి వారు మాట్లాడిన తీరు చూసి పరమానందంతో అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు బయటికి వచ్చి, వచ్చిన వేదాంత పండితులందరికన్నా మా స్వామివారే బాగా మాట్లాడారు. మా స్వామివారి కాలంలో శృంగేరి పీఠం బాగా వృద్ధిలోకి వస్తుందని పొంగిపోయారు. మంచి పీఠాధిపతిని కూర్చోబెట్టారు.